రండి. బావగారు బాగున్నారా? రండి. హాయ్. రా. దింపుతావా? ఇప్పుడే కదా బావగారు, కాస్త వీడిని ఎత్తుకోండి. రైల్లో ఇప్పటికే 10 సార్లు కడిగాడు. ఇప్పటికైనా అల్లుడు ఎవడో తెలిసిందా? అందంగా ఉంటాడా? బాగా డబ్బున్న వాడేనా? అచ్చుగుద్దినట్టు నాలానే ఉంటాడు. అలా చూసి పట్టుకుంది. చూసి సందులో పడతావు. పడితే ఎత్తడానికి మీరున్నారుగా. ఆల్రెడీ ఒక బరువు మోస్తున్నాను, చాలదో. అయినా నాది ఒక వెయిటా? నా వెయిట్ ఎంత మీకు తెలుసు కదా. అదే ఆ రోజు మాగారు మీరు ఏదో అడిగారు ఏంటండి? నేనేమి అడగలేదే. పోనీ ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు. కుర్రాడి ఒడ్డు పొడుగు, అందం చందం, మీసం గీసం ఎలా ఉంటాయి? అచ్చం నా అలాగే ఉంటాడు. అన్ని నీ లక్షణాలు అయితే అదృష్టమే కదయ్యా. అదృష్టమే. హలో, రాంగ్ రూట్ లో వెళ్తున్నావు. ఇది షార్ట్ కట్. షార్ట్ కట్ డేంజర్. పద. లైఫ్ లో ఇలాగే వెళ్తా ఉండు, కట్ అయిపోతావు. టికెట్ నీకే ఇచ్చా కదమ్మా లహరి. సరిగ్గా చూడు లహరి, కొంచెం కూడా బాధ్యత లేదు. కాపురం ఎలా చేస్తావో ఏమో. నేను అదే అంటున్నాను, బాగా ఆలోచించుకో. ఆలోచించక్కర్లేదు, నా గుండెల్లో ఉంది. అవును, ఇంతకీ అడగడం మర్చిపోయాను. అల్లుడు పేరేంటి అల్లుడు? అది నేనే చెప్పాలా? మీ అమ్మాయి చెప్పొచ్చుగా. ఏం సిగ్గా? నాకెందుకు సిగ్గు? నా లవ్వర్ పేరు శ్రీ సత్యసాయి వీర వెంకట సూర్యనారాయణ అజయ్. అదేమిటి అల్లుడు నీ పేరు చెప్తుంది? అవును, సాక్షాత్తు నేనే. మీనాక్షి నీ మీదున్న ప్రేమతో ఈ పెళ్లి కొప్పుకుంది, కానీ దాని జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసులో వచ్చిందమ్మా. నేనేమి అక్క జీవితం నాశనం చేయటం లేదు. అక్కే ఒప్పుకొని తన జీవితంలో సగభాగం నాకిస్తోంది, అంతే. మీరుండండి అత్తయ్య, మళ్ళీ తను ఏడిపిస్తే ఈ పెళ్లి టైంలో ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. ఇప్పుడు అవన్నీ గుర్చేయడం ఎందుకో వెళ్ళు. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకేలాంటి బొమ్మలు ఒకేలాంటి గౌన్లు అడిగారు. ఇప్పుడు ఇద్దరు ఒకేలాంటి మొగుడు కోరుకుంటున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్. ఒకేలాంటి మొగుడు కాదు, మరి ఒకే మొగుడు. కరెక్టే. ఎలాగైనా ఇద్దరు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. ఏంటిది అన్నిటికీ ఓకే ఓకే అంటున్నారు? నేను ఓకే అనవసరం లేదా? అదే కదా అల్లుడు, నా ఇద్దరు కూతుళ్ళు నాకు 2 కళ్ళు. కళ్ళు వేరేనా చూపు ఒకటి. అలాగే మా పాపలకి నువ్వు కంటి పాప కావాలి. సూపర్. కళ్ళ గురించి ఇంత గొప్పగా చెప్పిన వాళ్ళని మిమ్మల్ని ఒక్కనే చూశాను. థ్యాంక్స్. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఇద్దరు కూతుళ్లకు ఒకే ఉన్నప్పుడు ఒకే మొగుడు మాత్రం ఎందుకు ఉండకూడదు? శభాష్, ఇది దానికంటే సూపర్. థ్యాంక్స్ మావయ్య గారు. ఒక్క విషయం, ఇద్దరు కూతుళ్లతో సరిపెట్టారు. అదే నా అదృష్టం. అప్పుడే ఏమైంది అల్లుడు? ముందు ముందు నీ వెలుగు 2 అవుతుంది. అల్లుడు అదేమిటి సరిగ్గా తినట్లేదు? పెళ్లి కూతురు పక్కన ఉంది కదా, సిగ్గు. అవునవును, సిగ్గు శరం నాకే, మీకు లేదు. మిమ్మల్ని కూడా కలిపే. అంతా నువ్వే తింటావని నాకు కొంచెం పెట్టు. ఏలారి గొడవ తెలిసావు? బాలేదా? బానే ఉంది బావా. అయ్యో ఎంగిలే. మా నిద్ర మధ్యన ఎంగిలేంటి? నువ్వు తినిపించావుగా, చాలా బాగుంది. అయ్యో, ఇది స్ట్రాంగ్ జ్యూస్. పిస్తా బాదం పప్పు కూడా మిక్సీలో వేసి స్పెషల్ గా చేశాను. తాగమ్మా. ఇప్పుడు ఎందుకు అత్తయ్య, కాసేపు ఆగి తాగుతాను. నీకు కాదు, నువ్వు పాత పడిపోయావు. ఇది కొత్త కోడలికి. ఇద్దరికి ఒకే అత్తని. దీన్ని కూడా బాగా చూసుకోవాలి కదా. తాగమ్మా. థ్యాంక్స్ అండి. అండి ఏంటి? సారీ, థ్యాంక్స్ అత్త. అలా చెప్పు. సరే సరే, పొద్దున్నే రెడీ అవ్వమన్నానుగా, రాత్రి చెప్పాగా. నాకెప్పుడు చెప్పారు? నాకు చెప్పారక్క. సారీ, 5 నిమిషాలు రెడీ అయిపోతాను. కూర్చో, తాగి వెళ్ళు.
చాలు 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 ఐ రెడీ ఇన్ 5 minutes. ఓకే. ఆహా నా కొత్త కోడలు జింక పిల్లలా ఎలా గెంతుతోందో. తను ఒకటేనండి. అంటే పెద్ద కోడలు కొంచెం మెతక. నా గురించి అడిగాను. నువ్వు సూపర్ ఫాస్ట్. నీ జంట అదిరింది. నా దిష్టే తగిలేలా ఉంది. చూసారా ఎంత పెద్ద హడావిడి చేసేశారు. మా అత్తయ్య మా ఆయన లహరిని ఎంత బాగా చూసుకుంటున్నారో. మా అత్తయ్య వాళ్ళ జంటని అదిరిపోయిందని పొగిడింది కూడా. ఇంకేం కావాలి? ఇప్పుడైనా వెళ్ళి పెళ్లి ఏర్పాటు ఇంకా 2 రోజుల టైం ఉంది. వెళ్ళండి వెళ్ళండి. మీనాక్షి అక్కడేం చేస్తున్నావు? శుభలేఖ చూస్తున్నాను. ఇప్పుడెందుకే చూడ్డాం? కళ కంటానికి.